హాల్లో బానే ఉంది గానీ, అది మన ఈ అదే అపార్ట్మెంట్స్‌కి పర్మిషన్ ఇస్తున్నారు కదమ్మా! ఇప్పుడు ఇది హైడ్రా అని చెప్పేసి కట్ చేస్తున్నారు. మళ్ళీ పర్మిషన్స్ ఇస్తున్నారు. హైదరాబాద్ అంతా ఈ పర్మిషన్స్ ఎందుకు ఇస్తున్నారు అసలు అర్థం అవుతలేదు. అన్ని అంతస్తులు కట్టాల్సినంత అవసరం లేదు. అవి కడతం మూలంగా హైదరాబాద్ అంతా గుల్లబారిపోతుంది కదా! ఆ! కొన్ని చోట్ల శబ్దాలు కూడా వస్తున్నాయి రాత్రుళ్ళు. అవి ఎందుకు వీళ్ళు బ్యాన్ చేయలేకపోతున్నారు? దేని గురించి? లంచాలు తీసుకొని ఇస్తున్నారా పర్మిషన్స్? దేని గురించి ఇస్తున్నారు? హైదరాబాద్ ఎలాగుండేది ఒకప్పుడు? ఆ! 30, 40 అంతస్తులు అవసరమా అసలు? ఆ అంతస్తుల మూలంగా ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు తెలుసా? కొన్ని అయితే పక్కకు ఒరిగిపోతున్నాయి. అయి పర్మిషన్స్ దయచేసి ఆ రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేసేదేంటంటే, ఆ పర్మిషన్ ఇవ్వకుండా కొన్ని అంతస్తులు మించి అంటే పర్మిషన్ ఇవ్వకుండా డెవలప్డ్ ఏరియాలో డెవలప్‌మెంట్ కనిపించాలి అంటే అలాంటి వాటికి భవనాల నిర్మాణం జరగాలి అంటారు. ఆహ్, జరగాలంటారు కరెక్టే. అన్ని అంతస్తులు తగ్గుతుంటాయి. ఇప్పుడు సైన్స్ లెవెల్‌లో చూడండి మీరు. భూమిలో డౌన్‌లో ఏముంటది? వాటరే ఉంటది కదా! ఇప్పుడు ఒక అంతస్తు కట్టాలంటేనే మనము ఎంతో లోతు తీయాల్సొస్తది. కానీ ఇన్ని అంతస్తులు కట్టాలంటే ఎంత లోతుకు తీయాల్సొస్తది? మొత్తం వాటర్‌లో దిగిపోతుంది గదా అది. కొన్ని చోట్ల శబ్దాలు కూడా వస్తున్నాయి. అవన్నీ గమనించుకోవాలి గదా! కొన్ని అంతస్తుల వరకే పర్మిషన్ ఇవ్వాలని నేను రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అన్నీ బాగున్నాయి. అన్నీ చేయటం బానే ఉంది. కానీ నేను మనస్ఫూర్తిగా కోరుకునేదేంటంటే, ఇంకా పర్మిషను ఎక్కువ అంతస్తులకి పర్మిషన్ ఇవ్వొద్దని 40, 50 అట్లా ఇవ్వొద్దని నేను మనస్ఫూర్తిగా ఆయన్ని కోరుకుంటున్నాను. దయచేసి అది మాత్రం కొంచెం అమల్లో పెట్టమని కోరుతున్నాను.